భీమరావు గారు ఏదైతే రామ్మూర్తి గారు చెప్పినారో ఆ విషయాన్ని ఒకటే సమాధానం చెప్తున్నా నేను. కేసీఆర్ గారు నేను కొడితే మామూలుగా ఉండదు అన్నారు. కేసీఆర్ కొడితే మామూలుగా కాదు, ముందుగా రాజీనామా చేసి ఎలక్షన్ కు రమ్మని చెప్తున్నాం. ఒకటే సూటిగా మీ ఫామ్ హౌస్ పాలన బాగుందా లేకపోతే కేటీఆర్ మీరు చెప్పినట్టు మీరు ముగ్గురు చెప్తున్నాం. హరీష్ రావు రాజీనామా చేస్తున్నారు. భీమరావు గారు మీరు అడుగుతున్న ఛాలెంజ్ మీకైనా అర్థమవుతుందో లేదో. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కనుక నిజంగా ఎలక్షన్స్ కు పోతే పరిస్థితి తారుమారు అవుతుంది. వినండి, ఖచ్చితంగా అదే అడుగుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామా చేసిండు. వినండి, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నిసార్లు రాజీనామా చేయించిండు, ఎన్నిసార్లు రాజీనామా చేసిండు. ఇప్పుడు చేయమని చెప్తున్నాం. నిజంగా మా పాలన బాగా లేకపోతే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే పంపించారో ఆ విధంగా పంపిస్తారు. భీమరావు గారు మీరు అంటుంటే నాకే నవ్వొస్తుంది. ప్రస్తుతం రాజీనామా చేయమనండి. మీ ఎమ్మెల్యేని మేము అధికారంలో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నాము, ప్రజలకు మంచి చేస్తున్నాము, మంచి చేయబోతున్నాము. మీరు ఈ రోజే కాదు అదే అంటున్నాము. అదే చెప్తున్నాను. అందరు అవసరం లేదు. కేటీఆర్ చేస్తారా కేసీఆర్ చేస్తారా ఇద్దరే చెప్పండి చాలా అంటున్నాం. ఇద్దరు రాజీనామా అందరిని ఇబ్బంది పెట్టడొద్దు కానీ మీరు ఏమంటే రాజీనామా చేయమనండి. మా కేసీఆర్ గారు రాజీనామా చేస్తారు. ఇద్దరం కలిసి ఎన్నికలకు పోదాం. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. ఇక సరే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. మీ ఇద్దరు ఓడించే దమ్ము మాకే ఉంది అక్కడ. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. మీ ఇద్దరు ఓడించేది భారతీయ జనతా పార్టీ అక్కడ. మీ ఇద్దరు రాజీనామా మేము చూసుకుంటాం. అందుకనే బీజేపీ టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా గొడవ పెట్టుకుంటే అందులో లాభం పొందాలనేది చూసేది రాష్ట్రంలో బీజేపీ పార్టీ. ఎందుకనే ఈరోజు ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఏ రకంగా వాడుకోవాలి ఏంటనే దాని గురించి చూస్తా ఉంది బీజేపీ. కాదు శోభన్ గారు నాకు స్టోరీ గుర్తొస్తా ఉంది. ఒక్క నిమిషం ప్యానలిస్టులందరికీ ఒక మాట. నాకు స్టోరీ గుర్తొస్తా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో విన్నది. 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటే మధ్యలో కోతో చెత్తుకుపోయిందని. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటుంటే నాకు తెలిసి బీజేపీ వచ్చి మేము గెలిచిపోతామని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్. జయసారథి గారు చూపించినాం కదా. అందుకనే ఇలాంటి అవినాష్ గారు చూపించినాం కదా. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించినాం కదా. విషయం ఏంటంటే బాగున్నారు ప్రజలకు రమ్మని చెప్తున్నాము. అసెంబ్లీ రావడానికి పర్లేదు, ప్రజలు వెళ్ళండి అంటున్నాము. సార్ వాస్తవానికి కేసీఆర్ నిజంగా ప్రజల్లోకి వచ్చేటువంటి రోజే కనుక వచ్చి కేసీఆర్ నిజంగా బయటకు వస్తే తట్టుకునేటువంటి సత్తాలో నిజంగా కాంగ్రెస్ పార్టీ నిలబడిందా నిజంగా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈ స్టిల్ చరిస్మాటిక్ లీడర్ ఇన్ దిస్ తెలంగాణ. అది మనం మర్చిపోవద్దు. కేసీఆర్ పాలన గురించి పక్కనెట్టండి, మసిపూసి మారేడుకాయ చేసి జనాల్ని మంత్రముగ్ధులు చేయడంలో ఆయన మాట తీరు, ఆయన వాక్చాతుర్యాన్ని కొట్టేటువంటి నాయకుడు తెలంగాణలో ప్రస్తుతానికి లేడు. ఇందులో నో డౌట్. రైట్. జయసారథి గారు జయసారథి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. జయసారథి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రైట్. రామూర్తి గారు ఒక నిమిషం. రామూర్తి గారు వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు భీమరావు గారు వెల్కమ్ బ్యాక్. జయసారథి గారు ఒకటి మీరు అడగాల్సుకున్నారా నేను చెప్పమంటారా? మీరు మాట్లాడండి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఒకవేళ వస్తుంది అనుకున్నటువంటి చోట కూడా మిస్ అయింది. ఛత్తీస్గఢ్ లాంటి చోట కూడా మళ్ళీ అవకాశం దొరుకుతుంది. మహారాష్ట్రలో వస్తుంది. ఇట్లా కొన్ని ఎక్స్పెక్టెడ్ స్టేట్స్ మిస్ అయిపోతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ముందు ఏడాది పాలన పూర్తయింది. పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు మీరు ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయారు అనేది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా మీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ గా చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. ఒకరిద్దరు ఓపెన్ గా కూడా మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, మేము పరిష్కరించుకోగలుగుతాం, అప్పటి వరకు సెట్ చేసుకోగలుగుతాం అని మీ నమ్మకం ఉంటే అది ఓకే, మేమేం చేయలేం. కానీ ప్రజలు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి సంతృప్తిలోకి రాలేదు. కేసీఆర్ దించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దానివల్ల పూర్తిగా మేము లబ్ధి పొందామనేటువంటి ఇంకా లేదు. మీకు టైం ఉంది ఇంకా. కానీ
ఇప్పటికైతే పూర్తిగా రాలేదనే విషయాన్ని మరి వాస్తవం, దాన్ని మీరు గుర్తించాలి. దానికి మీ యొక్క స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరే డిసెంబర్ 9 100 రోజుల్లో 3 నెలల్లో 6 నెలల్లో డెడ్ లైన్లు పెట్టుకుంటూ వచ్చి ఫుల్ఫిల్ చేయకపోవడం, ఆ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక స్పష్టంగా ఎట్లెట్లా చేస్తామనేది ఆ రకంగా పూర్తిగా చేరుకోలేకపోవడం, రైతు భరోసా చేరుకోలేకపోవడం, కొన్ని స్కీమ్స్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మీరు మహిళలకు ఉచిత బస్సు లేకపోతే 200లకు విద్యుత్ ఇవి పూర్తి బాగా ఇంపాక్ట్ చూపలేదు. మేజర్ గా సెక్టర్ ఉన్నటువంటి రైతులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, అలాగే ఇంకా ఉద్యోగస్తుల యొక్క అది కూడా ఉంది, వేతనాల పెంపు. ఇవి 3 ప్రధానమైనటువంటి సెక్టర్స్ ఉన్నాయి. ఇంకా ఇవి సెక్టర్స్ మీరు వాళ్ళకి పిఆర్సీ అంటే వీళ్ళను మీరు సంతృప్తి పరచకపోతే ఖచ్చితంగా మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు మొదట్లోనే ఉంది, సరి చేసుకోవాల్సిన అవసరం ఆ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఉంది. ఆ పథకాల విషయంలో ఉంది. ఇంకా మీరు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తా పోతా ఉంటే కూడా కొత్త అంశాలు వస్తాయి. సపోజ్ ఇందిరమ్మ ఇళ్లకు మీరు తీసుకొస్తే ఒక జాబితా ఇస్తే 3 జాబితాలు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. రాని వాళ్ళు తీవ్ర వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందులో అవినీతి జరిగితే ఇంకా పెద్ద ఎత్తున మీ మీద నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు అవి సరి చేసుకోకుండా మీరు కేవలం గత ప్రభుత్వాల మీద ఎదురుదాడి చేస్తేనే మీరు సక్సెస్ అవుతారనేది మాత్రం అవాస్తవం అనేది మీరు గుర్తించాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ ప్రతి అంశాన్ని ఎవరైనా అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని లేదా మేజర్ గా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను 6 స్కీములను కూడా మీరు బలంగా ఇంప్లిమెంట్ చేయడానికి బలమైనటువంటి పోరాటాలు చేస్తే వస్తుంది తప్ప కేవలం ప్రెస్ మీట్లతోనో దాంతోనో మీకు పూర్తి స్థాయి మైలేజ్ రాదు. మీకు గతంలో పాలించిన అనుభవం ఉంది, మీరు కొంత మంచి చేసింది ఉంటుంది, చెడు ఎక్కువ ఉంది. చెడును ఉండడం వల్లనే 2 టర్ముల తర్వాత మిమ్మల్ని మార్చారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దాం, దీంట్లో కొంత మార్పు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వండి, కొత్త రేషన్ కార్డు. అయితే ఇక అదొకటి ఉంది. రెండోదిగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ సంస్థాగతంగా ఇంకా పూర్తిగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు రావచ్చు. అవి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి బీజేపీ యొక్క గాలి ఉంది, అది తెలంగాణలో స్పష్టంగా పనిచేసింది. దానివల్ల వాళ్ళ అధికారులకి ఒక 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అంతకుముందు అసెంబ్లీ సీట్లలో 8 స్థానాలు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ పూర్తిగా సంస్థాగతంగా అభివృద్ధి కావడం ఒకటి. రెండోది ఈ రాష్ట్రానికి మరి 15 ఏళ్ళు దాదాపు వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటారు వచ్చే ఎలక్షన్ వరకు. ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీగా ఇన్ని వేల కోట్ల ప్యాకేజీతో ఇవి అభివృద్ధి చేసిందనేటువంటి చెప్పండి. అట్లా కాకుండా మేము దేశవ్యాప్తంగా హైవేలు ఇచ్చినాం,